హాయ్ చెప్పండి. వేడి వేడి చికెన్ కర్రీ, హాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి చపాతి ఎవరు వెళ్తానే. బాగా కాలుతుంది. హాయ్ చెప్పండి. చిన్న తినాలి. హాయ్ ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది, అందుకే మొఖం డల్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి ఎలా ఉన్నారు. అమ్మ పురుగు పడుతుందా? ఒక్కటి మిస్ అయ్యి వచ్చినట్టుంది. మళ్ళీ తగ్గుతాను ఎందుకు? తినే ముందే తగ్గుతాను. చికెన్ కర్రీనేమో దగ్గరికి వండుతూనేమో సరిపోదన్నమాట. ఎందుకొరకే గ్రేవీ పెట్టాలి. చపాతీల కనంగా పూరీల కనంగా ఇట్లా సూప్ పెడితేనే బాగుంటది అనేసి మా ఆయన అభిప్రాయం ఫ్రెండ్స్. ఏం గిన్నె? గిన్నెలు వేయాలంట. ఏం గిన్నె? తినేసా నేను. గిన్నె కావాలా? మరి తెచ్చుకోపోండి అయితే. రెండు పట్టుకరా. ఈలోపు ఆనియన్స్ కట్ చేసి వద్దా? నీకు వద్దయితే మేము తింటాం. తెచ్చావా? మరి ఆ గిన్నెలలో తినడు ఎందుకు మరి అట్లా? కర్రీ కూర ఉంటుంది, చపాతి ఉంటుంది, కూర చపాతి ఇగో దీన్ని ఒకటి వెళ్తానే. అందుకనే నీకు కూడా తినబుద్ధి కాదు. అక్కని చూసి చెల్లె, మెడలు అట్లా అనొద్దని 100 సార్లు చెప్పినారు ఇచ్చి నీకు. నేను అక్కని చూసి చెల్లె. నేను చెల్లెని చూసి అక్క అనుకుంటాను. ఆనియన్ వద్దా? నేనంట. వెరీ గుడ్. తినేసి పీస్ తినాలా? ఓ పీస్ తినలేదు మరి నేను. తిను. అసలు ఎట్లుందో కూడా చూసి సూపర్. నువ్వు వండినాక ఇంకా తేడా ఉంటుందా? ఆనియన్స్ వేసావా? తినేసి చెప్పు. ఇందాకలే తిన్నా, బాగుంది. ఉప్పు కారం. అమ్మ బాగా కాలుతుందమ్మా, జాగ్రత్త. కొంచెం కళ్ళు మండుతున్నాయి. ఎందుకు మేము తినేది చూడలేకనా? అయ్యో, ఉల్లిగడ్డలు కొత్తానా? కళ్ళు కనబడట్లేదా? ఎట్లుంది? ఉట్టిదే తింటానా? అది కూర గిన్నె తీసేయమ్మా. చపాతీ తింటాంది. బా, గంతగానం అంటిస్తే కూర అయిపోతుంది పెద్దోడా, మళ్ళీ మాకు సరిపోదు. కాలిందా? ఎట్లుంది రిచ్చమ్మా? చెప్పట్లేవుగా. కాలుతుంది కదా. ఒక్క 2 minutes ఆగితే. ఎంతసేపు పెడతావు నువ్వు? పెట్టుకోరాదు. పెట్టుకో ఇక. ఉల్లిగడ్డలు ఘాట్ ఎక్కువ ఉన్నాయి. ఇక అమ్మ నాన్న గుర్తుకొస్తారని చెప్పరు. అది ఇక అమ్మ కాదే, ఉల్లిగడ్డలు ఘాట్ ఎక్కువ ఉండి కళ్ళకి నీళ్ళు కాదు. ఉల్లిగడ్డల మీద ఎందుకు పెడతావులే ఇక. అదే వాళ్ళ మమ్మీ డాడీ గుర్తుకొచ్చి నేను పెట్టుకోదా? నేను పెట్టుకోమన్నా ఇందాకలే. ఖరాబ్ అయింది, వేరే తీసుకోవాలి. అన్ని చాలా వరకు తీసుకోవాలి అనిపిస్తుంది. 10 సంవత్సరాలు అయ్యాయి మరి. బడ్జెట్ సరుకు. ఎట్లా ఎట్లా? బొక్క నయ్యి రిచ్చు. హోల్ బొక్క అట. బొక్క అంటే చికెన్ బొక్క. తినేసేయండి. నేను దీన్ని చెప్తా. మా ఆయనకైతే చాలా ఇష్టం ఇలా. చికెన్ సూప్ కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుదామంటే వీళ్ళు ఏడాగుతారు. 10-15 సార్లు తిరగవచ్చు టీవీ రూమ్లకు, కిచెన్లకు. అయిందా ఆకలి
అబ్బా వేడి మీద కారం అనిపిస్తుంది కావచ్చు. అవునుగా మరి ఏదైనా అట్నే ఉంటుంది కర్రీ. వేడి మీద టక వేసుకొని తిని ఇవి ఉంటాయి ఉప్పు తక్కువ ఉందని అనుకున్నాం అనుకో. ఇవేంటి గుండెకాయలా? కోడి అదేనా? అవి దొరుకుతాయా మామూలుగా? అంటే చికెన్ షాపుల్లో దొరుకుతాయి బయట. అంటే ఓన్లీ అవే దొరుకుతాయి అంటానా? ఓన్లీ అవే ఎట్లా దొరికితే ఒక కోడికి ఒకటే వెళ్తుంది కదా. అదే లేదు తెలుసులే కానీ అంటే నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే ఇప్పుడు మన చికెన్ మార్కెట్ ఒకసారి చూపియాలి. లివర్స్ ఉంటాయి చూసినావా? లివర్లు మటన్ లివర్స్ ఉంటాయి చూసినావా? ఓకే ఓకే ఓకే. అట్లా ఆ టైప్ లో ఏమన్నా మొత్తం ఒకటేసారి వండుకొని ఫ్రై చేసుకొని తినేటట్టుగా దొరుకుతాయి అంటనా? ఇక మనం ముందే చెప్పు ఉంచాలి. ఒక 2-3 షాపులకు చెప్పు ఉంచితే ఆయన చికెన్ షాప్ దగ్గరనే ఉంది కదా. చికెన్ షాపు దగ్గరనే ఉంది. చికెన్ షాప్ దగ్గర ఎక్కడ ఉంది? మన చికెన్ మార్కెట్ మటన్ మార్కెట్ రెండు కలిసే ఉంటాయి. ఒక సండే రోజు అయితే ఒక మంచి బ్లాగ్ తీయాలి అక్కడ. భలే ఉంటుంది తెలుసా అక్కడ. ఇంకో సండే వస్తుంది. ఆటలు తెచ్చుకోతారా? మటన్ షాపుల దగ్గర ఆటల్ని తీసుకొచ్చి డాడీ అమ్మా ఇవాళ ట్యూస్డేనా మండేనా? ఇవాళ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, రేపు వెనస్డే, ఫ్రైడే, సాటర్డే. ఏ బిడ్డ ఇంకా 4 రోజులు రావాలి. సండే రావాలి. సండే కొరక. ఒకరోజు చూపించాలి మంచిగా మొత్తం చికెన్ మార్కెట్ మటన్ మార్కెట్ బయట సంత. ఓ ఈ మధ్యలో సంతకే పోట్లేం కదా మనం. దానికి సూప్ అంటించినావు అసలు? కాలుతుందా? కొంచెం బాగండి మరి. పెద్దోడ జాగ్రత్త, కాలుతుంది. నువ్వు కూడా కొంచెం జాగ్రత్త. నిదానంగా తినండి ఇక, ఓకేనా? మిమ్మల్ని వీడియో చేసితే సరిపోతాను. నేను తాపుకోకింత తింటాను. ఇక్కడ తీరుగా తింటే బాగానే అన్నీ అట్టే ఉంటాయి. ఎందుకు మరి అది బయట ఉంచక అల్లు ఎందుకు పెడతాను మరి నువ్వు? ఆడట్లేదు దాంతో ఆడితే ఉంచుతాను బయట. తోటకూర పోద్దామని. పెద్దోడా నువ్వు పీసులు పెట్టుకొని తిను, ఉట్టి సూపు కాదు. తోటకూర పోద్దామని తీసిన అప్పుడే ఇంకా బండారం కొట్టినావు అతను సప్పుడెక్కి ఇక అట్లా అలా పెట్టిన. అవునా? అయితే ఇప్పుడు తోటకూర అయ్యేదా? తోటకూర అయ్యేది ఇప్పుడు. అదే సండే రోజు కొంచెం లైట్గా ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి, జలుబు ఉంది కదా అని పట్టుకురాలేదన్నమాట. అందుకే ఇక ఇలా పట్టుకొచ్చాను. అమ్మా ఏం చీమ, ఎర్ర చీమ అంటారు దాన్ని. కోపం బాగొస్తుంది. అదేందో అర్థం కావట్లేదు నిజంగా. మెడలు ఎనిక్కిపోతే అట్నే ఇరుగుతాయి చెప్తాను ఇప్పుడు నేను. ఓకేలే తినిగా తినేసేయండి ఇంకా జాగ్రత్తగా. అది అట్నే ఆగిపోయింది, అవతల మిల్లులు నడుపుతాను. తిన్నారా వాళ్ళు? ఫ్రిడ్జ్ మీద ఉన్నట్టుంది. తినేసినాము. ఏంటి ఎట్లా బిడ్డ పడుకునేది? లే తలా బిడ్డ పెట్టు. లే ఇటు తిరుగు. అట్లా కాదు పండుకునేది. ఇటు తిరగండి. వచ్చి బాగా ఎక్కువ అవుతాను. నేను వస్తాను కదా. పాలు ఇప్పుడు వేడి చేస్తాను. 10 అవుతుంది టైము. అందరు పనుకున్నారు కూడా ఎప్పుడు. ఉండి ఇవ్వాలి బయట. పెద్దోడ బొమ్మ వేసుకుందిరా. రిచమ్మన్నాడు చికెన్ తిన్నప్పుడు ఎప్పుడైనా సరే బొమ్మ వేసుకోవాలి. ఎవరు? నువ్వు ఫస్ట్ నువ్వు వేసుకుందురా. నేను వేసుకుంటా కానీ
పట్టు పట్టు. ఏయ్, చేయి మంచిగా పెట్టు. ఇంతే పెట్టేది. తినేయండి ఇక. వేసుకో పోతుంది కింద. దారం ఉండే ఏమైంది ఇక? అమ్మో ఉమ్, దారం ఎందుకు ఇప్పుడు అయ్యి పూలు కట్టాలి కదా. ఇప్పుడా? పొద్దున పెట్టుకొని ఉంటుంది 10 అవుతుంది అబ్బా టైము. స్కూల్కి. మీరు ఇప్పటిదాకా పండుకోకుండా ఉండి మళ్ళీ పొద్దున లేట్గా లేస్తే మాత్రం హాలిడేస్ అప్పుడు మాత్రం తొందర లేచారు. స్కూల్ ఉన్నప్పుడు లేట్గా లేచారు అనుకో. అలారం పెట్టాల. వాటర్ ఇద్దరా? అలారం పెట్టాల. మాకు అల్లం పెట్టండి ఫస్ట్. వచ్చా? నీకేం కాదు మాకు పెట్టండి. పాలు వేడయ్యేలోపు ఇలా పెట్టు మా ఇద్దరికి. అలారమా? ఒక నెట్టు నెడితే సెల్ కింద పడుతుంది అప్పుడు. అలారం పెట్టాట ఫోన్ వీళ్ళ పక్కకు పెట్టాలన్నట. నవ్వినావు మంచిగా? ఎట్టెట్టుంది? కారం అవుతుందా? నవ్వులాలి. ఇబ్బంది అయినా కూడా నవ్వులతో ఏంటంటే కొంచెం మంచిగా జీర్ణం అవుతుంది అంటారు. పెద్దలు చెప్పిన సామెతను మనం పాటించాలి. సామెత అంటారా ఏమంటారు? సామెత. దొరికిందా దారా? పాలకే గమనించు. పాలు పొంగుతాయి. సిమ్లో పెట్టిన. ఏ సిమ్లో పెట్టినావు? సిమ్ 1లో పెట్టిన. సిమ్ 1లో పెట్టినా. పూలు కట్టుకుంటుండు మేము వండుకుంటాం ఇక. అరే ఆగరా, అదేం చేస్తుంది? అదేం చేస్తుంది చెప్పు. ఈ మధ్య దెబ్బలు లేక కొంచెం ఓవరాక్షన్ చేస్తారు అన్నట్టు ఇద్దరు. ఇప్పుడు తీసేది దెబ్బలు పడతాయి. ఇప్పుడు తీసేది చిక్కు పడ్డది. సర్లే పడుకోరు ఇక. చిక్కు పడ్డది, దాని చిక్కు పడ్డది. నేను బయటపడే చేతులు కానీ పండుకో. వచ్చిందిగా మొత్తం. పడుకో ఇక. ఈ కాళ్ళు తీసిన మొత్తం ఏం తీసిన? ఇదే దెబ్బలు అయితే ఏమైంది? కొంచెం తగ్గింది. ఓకే పడుకో ఇక. పొద్దున్నే లేవాలి రిచమ్మ. అలారం పెడతావా మరి? ఎన్ని గంటలకి? 7ంటికి పెట్టు. 7 గంటలకు అలారం. మరి మంచి ఎట్టుండాలి తెలుసా మరి? అయితే రేపు మంట పెట్టుడు అట్లాంటివి ఏమి లేవమ్మా. పెట్టుకోవాలి మరి. నా కర్రలు ఉన్నాయి సందులో. లేచి పెట్టుకో. ఓకే వెరీ గుడ్. నువ్వు పెడతా. పెడతాము, మంట పెట్టావా? పెడితేనే ఏమైనా. అల్లం పెట్టు. అలారం పెడతాలే కానీ చలిమంట అట. వాళ్ళ పొద్దున పెట్టినట్టు చలిమంట పెట్టా అంటే అది మళ్ళీ మమ్మీ పెట్టాలి. బయట వేయచ్చారా? పడుకోరి. ఇన్ని పూలు కట్టేయాలి ఇప్పుడు. సర్లే నువ్వు కట్టుకుంటుండు మేము వండుకుంటాం ఇక. బాయ్ చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.